2016 మిస్ ఇండియా పోటీలు హైదరాబాద్ లో నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ చైర్మన్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని హైదరాబాద్ లో ప్రతి మహిళ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ పోటీలో గెలుపొందిన మహిళకు 50 లక్షల రూపాయలు, ఒక కారు, ప్రత్యేకమైన బహుమతి ఇవ్వబడుతుంది. మిస్ ఇండియా పోటీలు వచ్చాయి. ఏంటైసమ్మా, ఏమైంది? వాట్సాప్ లో న్యూ వెర్షన్ ఏమైనా వచ్చిందా? కాదే, మిస్ ఇండియా పోటీలు వచ్చాయి. రాజమౌళి సినిమాలో లాగా సంవత్సరానికి ఒకసారి వస్తుంటాయి కదా ఐసమ్మా. మొదటిసారి హైదరాబాద్ లో కండక్ట్ చేస్తున్నారట. మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. మనమా? మనకేం తక్కువే. ఎప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ అవుతారా? టాలీవుడ్ కు ఛాన్స్ ఇవ్వరా? ఈసారి మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అంతే. నువ్వు వెళ్ళి కేజీ మేకప్ తీసుకురా. అలాగే ఐసమ్మా. ఏంటైది? ఫేస్ ప్యాక్. అది తెలుస్తూనే ఉంది. అది మీ ఫేసులకి ఏంటని? మిస్ ఇండియా అవుదామని. మిస్ ఏంటే? నువ్వు ఆల్రెడీ మిస్సెస్ అయిపోయావు కదా. ఆ విషయం నీకు నాకు తెలుసు, వాళ్ళకు తెలియదు కదా. వద్దే వసే, మీ ఇద్దరికి దండం పెడతానే. ఆ పోటీలకు వెళ్ళి ఆ మిస్ ఇండియా పోటీల పరువు తీకండి. మాకేం తక్కువ గారు, అందం ఉంది, అభినయం ఉంది. అది తెలివి కూడా చాలా ఎక్కువ. ఏంటి బావా, ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నావా? అలా అనేసావేంట్రా? ఇంటికి వేయడం మర్చిపోయి వీళ్ళ మొక్కలకు వేసుకుంటాను. ఇంటికి ఎవరిళ్ళు? మీ అక్క అనుష్క. మరి మొఖానికి ఏంటది? కలర్ వేసిన కోతి బెళ్ళ ఉంది. ఇది పేడ కాదురా, ఫేస్ ప్యాక్. బబ్లు బాబు, 3G డేటా బ్యాలెన్స్ ని నీళ్ళలా తాగేసినట్టు ఎప్పుడు తినడమే కాదు, కాస్త లోకజ్ఞానాన్ని పెంచాలి. అది సరే, ఇన్నాళ్ళు లేని ఇప్పుడేంటి స్పెషల్? మీ అక్క మిస్ ఇండియా అవుద్దండ్రా. మీరు కూల్ గా ఉండండి అమ్మా. వాట్సాప్ కి వైరస్ వస్తే క్లీన్ చేయించొచ్చు, అదే మన మొబైల్ కి వస్తే మనం ఏమీ చేయలేము. ఆయన అందం వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఏంటే నాకు అందం వాల్యూ తెలీదా? హలో, నా అందం వాల్యూ గురించి నా బుల్లితర అభిమానులు అడుగు. వాళ్ళు బల్ల గుద్ది మరి చెప్తారు. మీసాలు పెట్టిన మస్కిటోలా ఉంటారు. మీకేం తెలుసు అందం గురించి? హేమంటివి అందము నెపమున నాకు నీ పక్క నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. ఇది మగ పరీక్షే గాని మొగుడి పరీక్ష కాదే. కాదు, కారాదు, కాకూడదు, అయిన మొగుడి పరీక్షే అందువా? నీ తల్లి సుందరీదేవి మొహం పెట్టిది, అది కుంభాకారమైన నీ తమ్ముడి దేహం ఎట్టిది. అంత ఏలా ఒంటి నిండా క్రిములు పూసుకుంటివి కదా, ఇది ఎట్టి అందము. మాతో ఎలా చెప్పిస్తివి? మీ ఇంటి మూల పురుషుడు మీ బాబు సుబ్బారావు గారు అద్దం ముందు నుంచున్నచో అద్దము వై ముక్కలై పగిలిపోవును కదా, ఆయనెట్టి అందగాడు. ఐషు, నీతో పాటు అందంలో పోటీ పడే అనుష్కరపడే ఈ అంకమ్మ పనులు మానేసి ఫేషియల్స్, ఫేస్బుక్ అంటూ కాలక్షేపం చేయడం లేదా? ఎపిసోడ్ అవసరాన్ని బట్టి మేకప్ వేసుకున్న మనుషులతో మన ఇల్లు ఏనాడో వల్ల కాడైనది. కాగా నేడు అందము అను వ్యర్థవాదం ఎందులకు? బావా, నీలోని ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఆస్కార్ అవార్డు రావాల్సింది బావా, కానీ బ్యాడ్ లక్, నంది కూడా రాలేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీకంటే మేమే అందగాళ్ళని? అయ్యగారు, ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి. ఎంతటి అవాంతరాలు వచ్చినా బిల్ గేట్స్ వచ్చి బజ్జీలేలేడు, సుందర్ పిచ్చయ్య వచ్చి సమోసా చేయలేడు. మాకు తెలదు మరి, కనీసం మొహాన కాఫీ అయినా పడేయండి. అందగాళ్ళవని పొగరుంది కానీ కాఫీ పెట్టుకునే పవర్ లేదా? వెళ్ళి పెట్టుకోండి. ఏంట్రా ఇది? చిప్స్ ప్యాకెట్ బావా. దాని గురించి కాదు బే, మీ అక్క గురించి, దానికి పట్టిన తెక్క గురించి. బావా, మా అక్క కొంచెం తెక్కుంది, దానికి అసలు లెక్కే లేదు. అందమా నీ పేరేమిటి? అందమా అందం అదిరే. అత్తా, మొహానికేంటా చెత్త? మేకపల్లుడు తెలుస్తూనే ఉంది. దేనికి? మిస్ ఇండియా కిరీటం కోసం.
మీరు కూడానా? మీరు కూడానా అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా? చిచి, నేను మగాణ్ణి. ఏమండే, మీ అమ్మాయి అనుష్క పైన అదే పనిలో ఉన్నారు, వెళ్ళండి, వెళ్ళి జాయిన్ అవ్వండి. అవునా? ఆ. అందం హిందూళం అదరం తాంబూలం అందం హిందూ ఏమండో పైకి. ఆ? ఆ? ఆ. అందమా నీ పేరేమిటి అందమా? బావా నాకేదో భయంగా ఉంది బావా. వండ ఎదవి నీకే ఇంత భయంగా ఉంటే నా పరిస్థితి ఏంట్రా? అభి అభి ఏమైందిరా? దయ్యాలరా సిటీ నిండా ఉన్నాయి. దెయ్యాలేంట్రా? ఫేస్ ప్యాక్ వేసుకున్న దయ్యాలరా సిటీ అంతా తిరుగుతున్నాయి. మావిడి కూడా వేసుకునేసరికి భయపడి వచ్చేసాను. అవి దెయ్యాలు గవరా, పెళ్ళాలు. పెద్ద తేడా ఏం లేదురా. రేయ్, మీ ఇంట్లోనే కాదురా, మా ఇంట్లో కూడా మేకప్ లేసారు. ఆ మేకప్లు చూసి సిటీలో మగాళ్ళంతా భయపడి చస్తున్నారు. నువ్వే ఏదైనా చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడావా? నేను యాక్షన్ హీరోని కాదురా, కామెడీ హీరోని. రాష్ట్ర సంగతి తర్వాత ముందు ఈ ఇంటి సంగతి చూడాలి. ఏం చెయ్యాలి? బావా నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏడు దగ్గర చోలో చెప్తా, సీక్రెట్ కదా. ఆహా. అరే ఇలా తిరిగితే కాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ ప్రాబ్లం సొల్యూషన్ దొరకదు. రేయ్, గెలిచిన వాడిని గెలవమని చెప్పడం అవివేకం, ఓడిపోయేవాడిని ఓడిపోమ్మని చెప్పడం అహంకారం రా. అర్థం కాలే. ఎపిసోడ్ ఎండింగ్ లో నీకే అర్థం అవుద్ది. సార్ కొరియర్. ఏంట్రా కవరు? ఏమోరా, ఏదో మిస్ ఇండియా అని రాసుంది. ఏంటల్లుడు ఎవరు మిస్ ఇండియా అంటున్నారు? నేనే. ఏమైంది? ఎనీ పోస్ట్ ఫర్ మీ? వచ్చింది మీకు కదా, నాకు. డియర్ సార్, ఇట్స్ అ ప్రివిలేజ్ టు ఇంటిమేట్ యూ that Mr. Amitabh and Mr. Abhishek are invited to judge Miss India 2016 competition, which will be held on 16th of March 2016. ఒక్క ముక్క అర్థం కాలేదల్లుడు. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. అసలు ఏమైందో చెప్పండి. మీ అల్లుడు అమితాబ్ బచ్చన్ గారితో పాటుగా మిస్ ఇండియా పోటీల్లో జడ్జిగా వ్యవహరించబోతున్నాడు. అవునా? నువ్వేంటి ఇక్కడ? అభి జడ్జ్ అయ్యాడని అనుష్క ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది, అందుకే వచ్చాను. అప్పుడేనా? అభి ఆ, అభి ఆ. అభి వామ్మో, ఆడది గోకిందంటే ఏదో ఆపదన్నట్టే. ఏంటైషు? నేనంటే నీకు చాలా ఇష్టం కదా, మరి నన్ను గెలిపించవు? అవునా? నో సెంటిమెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అల్లుడు, అయ్యగారు, అభి గారు. చూడండి చూడండి, మంత్రాలకి చింతకాయలు రావచ్చు, కానీ మిస్ ఇండియా రాదు. అది కాదు, సరే సరే సరే, కానీ అందరినీ చేరేంగా మిస్ ఇండియా. సరే అయితే నేను కన్క్లూజన్ కొచ్చాను. ఎలాగో జడ్జి మీరే కాబట్టి విన్నర్ని చేస్తే గీస్తే మనింట్లో వాళ్ళనే చెయ్యాలి. ఆ కిరీటం మనీళ్ళు దాటిపోకూడదు. ఓకే ఓకే ఓకే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఓకే, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. హిట్ అయ్యే సినిమాలకి రివ్యూస్ ప్రివ్యూస్ అవసరం అల్లుడు. అత్తయ్య గారు, మీరు పాల్గొనబోయేది తొక్కుడు బిళ్ళ పోటీలో కాదు, మిస్ ఇండియా పోటీ. అయితే ఓకే. ఈ రోజు ప్రాక్టీస్ లో ఫస్ట్ టాస్క్, అటెన్షన్. అనుష్క. ఏంటయ్యగారు? అయ్యగారు కాదే, అటెండెన్స్ ఎస్ సార్ అనాలి. అనుష్క. ఎస్ సార్. పారిజాతం. ఎస్ సార్. సుందరి. అల్లుడు. అయ్య బాబోయ్, ఎస్ సార్ అనాలి. ఎస్ సార్.
ఐషు అభి ఎస్ సరే ఓకే ఇప్పుడు రన్నింగ్ రేస్. అభి బాబు నాదొక చిన్న డౌట్ అండి. మిస్ ఇండియా అవ్వాలంటే రన్నింగ్ చేయాల్సిందేనా? తప్పదుగా అనుష్క. కిరీటం నీకు రావాలన్నా, ఒకవేళ నువ్వు ఓడిపోయావనుకో వాళ్ళని కొట్టి పారిపోవాలన్నా రన్నింగ్ రావాలి. హలో అందరు రెడీగా ఉన్నారు కదా? ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే ఏమన్నా పరిగెడుతున్నారా ఎరా బామ్మరిదే? ఏంటత్తయ్య గారు 4 రౌండ్లకి నీరు గారిపోయారు? వయసు అయిపోతుంది కదా అల్లుడు. అయ్యా ఏళ్లతో పాటు పోటీ చేస్తుంటే మీరు ఇంకా యంగ్ అనుకున్నా, ఇలా వంగిపోతారనుకోలా. సర్లేండి అందరూ ఫ్రెష్ అప్ అవ్వండి, టిఫిన్ ఎదురు గాని. నువ్వేంట్రా కూర్చున్నావు? దా వెళ్దాం. మెల్లగా తినరా, నువ్వు పద్ధతిగా తినరా. ఇదిగో ప్రసాదం, చాలు పండగ చేసుకో. బిర్యానీ. అభి నువ్విప్పుడు జడ్జివి కాదు, నా కోసం వచ్చిన జగదేక వీరుడివి. ఆహా లాభం లేకపోతే మీరు అసలు పూరీలు కూడా చేయరు. ఇంత ఇదిగా పొగుడుతున్నావంటే ఏదో ఉందిరా. తొక్కడు బిళ్ళ ఆడించినప్పుడే మీకు చావేస్తాం అనుకున్నాను అల్లుడు. బిర్యానీ చూసిన తర్వాతే తెలిసింది నువ్వు బిర్యానీ పెట్టే భీముడువని. భీముడు నేను కాదు, నీ కొడుకు. అయినా ఇవన్నీ మీకోసం అనుకున్నారా? మరి మా కోసం. మరి మా కోసం తీయండ్రా ప్లేట్లు. డిస్ప్లేలో ఆపిల్ ఫోన్ పెట్టి ఆన్లైన్ షాపింగ్ లో చైనా ఫోన్ అమ్మినట్టుంది. ఇవన్నీ మేము ఇప్పుడు వండుకొని తినాలా? వండుకుండా తినాలి. అల్లుడు దిస్ ఇస్ టూ మచ్. కాదు 3 మచ్. కిరీటం వద్దా? ఎందుకొద్దు? ఆకుకూరలు ఆరోగ్యానికి తొలిమెట్టు. తీసుకోని అరుణుండు లెగ్ పీసు. నువ్వు రారా. ఏంట్రా వీళ్ళకి మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మిస్ ఇండియా కిరీటం మీద లేనట్టుంది. ఇప్పుడు వస్తారు చూడు. ఏ మేకప్ కిట్లు అమ్ముతాం, పాత సామాన్లకి పౌడర్లు అమ్ముతాం, మంచి మంచి చీప్ సబ్బులు అమ్ముతాం. బాబు రండి, బాబు రండి. ఆగనే. మీరందరూ ఫాస్ట్ గా కిందకి రావాలని నేనే అరిచాను. అయినా మీ గెటప్లేంటి అలా ఉన్నాయి? గెటప్ ఇదే, ఇంకా మేకప్ అవ్వలేదు. ఇంకా మేకప్ అవ్వలేదా? లీటర్ల పెయింట్ కొట్టారు, సరిపోలేదా? సర్లేండి, నేను ఇప్పుడు డాన్స్ చూడాలి. మ్యూజిక్. Rockstar, I'm your angel, a real rockstar. I am single, Mr. Rockstar, out the mingle.
చల్ చల్ రాక్ స్టార్ చేద్దాం జింగల్ ఓకే అనరా కళాకారుడా ఉండే గర్ల్ ఫ్రెండ్ ఉండి పండుగ చేసి బ్రేకప్ అయిపోతా autosomo corta autosomo corta autosomo corta rockstar నీ స్టైల్ కు లైక్ corta autosomo corta autosomo ఆపండి ఆపండి మతి తప్పిందా మదవెక్కిందా ఏ ఇట్రా కాళ్ళు లేపడం రాదు నడుం తిప్పడం రాదు డాన్స్ చేయమంటే డ్రమ్ములు దొరుకులంటే దొరుకుతున్నారు మేం పెట్టిన పాట ఏంటి మీరేసిన స్టెప్లు ఏంటి అసలు మేము మీకు బ్రేక్ ఇవ్వాలనుకుంటే మీరేమో సడన్ బ్రేక్ వేస్తారా ఏమేనంటే స్పీడ్ బ్రేకర్ అంటారు అక్కడికి వెళ్ళాక ఇలాంటి తప్పులు చేయకండి వెళ్ళండి. నడవండి రా పడ్డావేంట్రా? నీకేం తెలుసురా నా బాధ పెళ్ళై 2 ఏళ్ళైంది అప్పటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నా నువ్వు దేవుడురా. బావా నిన్న అందమైన అనుభవం సినిమా చూసా బావా. అది చూసారా? అంటే టీవీలో చూసా బావా. ఎలాగైనా మనం ఈ పోటీలో గెలిచి తీరాలమ్మా. నువ్వేం టెన్షన్ పడకే, మనది రాజమౌళి టైపు. లేట్ చేసినా సినిమా పక్కా హిట్ చేస్తాడు. అయినా మనలో ఒకరిని గెలిపిస్తానని అభి మాటిచ్చాడు కదా. మాట మీద నిలబడ్డానికి అభిబాబేవి హరిశ్చంద్ర ప్రసాద్ కాదు, సన్ ఆఫ్ సత్యమూర్తి కాదు. మా అభి మీద నాకు నమ్మకం ఉంది. రండి కూర్చుందాం. ఆగండి. ఏమైంది? మీరెవ్వరూ కూర్చోడానికి వీల్లేదు. కూర్చోకూడదని రూల్లో ఏం లేదు కదా అల్లుడు. నేను కూర్చోకూడదు అనట్లేదు, పైన కూర్చోవద్దు అంటున్నాను. ఎందుకు? ఎందుకంటే మీ ఆడవాళ్ళందరికీ ఫ్యాట్ అంతా ఆ సీట్లోనే ఉంటుంది కాబట్టి. పైన కూర్చుంటే అది పెరుగుద్ది తప్ప తరగదు. అందుకే కింద కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు మీకు క్వశ్చన్. అయినా ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటి? నాకు ఈ జీకేలు పీకేలు మీద గ్రిప్ లేదని నీకు తెలుసు కదా అభి. ఐషో, అడిగేది జీకే క్వశ్చన్ కాదు, రెగ్యులర్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే మీ అందరిలో ఎక్కువ అందగత్తె ఎవరు? ఓయ్, త్వరగా చెప్పండి. ఏంటి అభి తెలియనట్టు అడుగుతావు? వీళ్ళల్లో అందరికన్నా అందంగా నేనే ఉంటాను కదా. ఇదిగో ఈ ఎపిసోడ్ మొత్తం మీద 5 డైలాగులు లేకపోయినా సహించాను కానీ ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కానే కాను. నేనే మీ అందరికన్నా అందగత్తెని. మీ అందరి అందాల గురించి మీరు చెప్పుకుంటున్నారు గానీ నా అందం గురించి నేను నా నోటితో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పెళ్ళి అయిన వాళ్ళు అవని వాళ్ళు కూడా నోరు వెళ్ళబెట్టి చూస్తుంటారు తెలుసా. నేను కూడా ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవను. నేను అందగత్తనే. నువ్వు కూడా రివర్స్ అవడం ఏమిటే? నువ్వు పని మనిషివే. హలో, ఫేస్బుక్ లో ఒక్క ఫోటో పోస్ట్ చేశానంటే క్షణం తిరగకుండానే 1,00,000 లైకులు వస్తాయి తెలుసా. ఏంటి నీ లైక్లు గీకులు? అసలు ఆపండి, ఆపండి. అసలు ఇది మిస్ ఇండియా పోటీ అనుకున్నారా? చేపల మార్కెట్ అనుకున్నారా? ఆడదానికి ఆడదే శత్రు అని ఊరికే అనలా. ఇదిగో రేపే షో స్టార్ట్ అయ్యేది. మొహానికి ప్యాక్లు వేసుకుని వెళ్ళి పడుకోండి.
ముగ్గురు అందంలో ఎలాగూ నాకు పోటీ రారు. అయినా అభి ఐసమ్మ గారి మొగుడు కాబట్టి పక్షపాతం చూపించే ఛాన్స్ ఉంది. అందుకే ఈ టీ గ్లామర్ కెమికల్. నాకన్నా మిగతా ముగ్గురు యంగులో ఉన్నారు, అందంగా కూడా ఉన్నారు. మనం గెలిచే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎలాగో అల్లుడు నలుగురిలో ఒక్కళ్నే గెలిపిస్తాను అన్నాడు కాబట్టి అందుకని ఆ ముగ్గురిని తప్పిస్తే మనమే మిస్ ఇండియా. అందుకే అభి ఎంత నా మొగుడికి బెస్ట్ ఫ్రెండ్ అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అనుష్క, నువ్వు కూడా ఐశ్వర్యరాయ్ కావాలనుకుంటున్నావా? చెప్తా నీ సంగతి. నాకే కాంపిటీషన్కి వస్తావా? టెస్ట్ మ్యాచ్ అయినా వండర్ అయిపోతుందేమో గానీ ఈ లేడీస్ మాత్రం రెడీ అవ్వరా బాబు. టీవీ సీరియల్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారేమో బావా. ఏం చచ్చారో ఏంటో. మహానిగా ముసుగులేంటి? షోకు వెళ్లే దారిలో డస్ట్ పడకుండా అనుకుంటా అబ్బి. సర్లే పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఎక్కడికా? గజనీలో సూర్యకి మెమరీ లాస్ వచ్చినట్టు వీళ్ళకి కూడా వచ్చినట్టుంది. అయితే అంతా మర్చిపోయారా? మెమరీ లాస్ ఏం కాదు, మేము డ్రాప్ అవుతున్నాం. ఏంటి డ్రాప్ అవుతున్నారా? డ్రాప్ అవడానికి ఏదైనా ప్యాకాటా? అబ్బా డ్రాప్ అయినప్పుడు మరి మొహానికి ముసుగులు ఎందుకో తీయండి. తీస్తారా లేకపోతే అమ్మా ఏమైంది? ఓ అర్థమైంది. అందుకే పెద్దవాళ్ళు అన్నారా 100 కప్పలైనా ఓ బావిలో ఉంటాయి గాని 4 కొప్పులు ఓ చోట ఉండకూడదని. వెళ్ళండి వెళ్ళి అర్జెంట్ గా ఓ మంచి డాక్టర్ చూపించుకోండి. వెళ్ళండి. మరి నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు? నువ్వు జడ్జి కదా. జడ్జా? ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకేం చేయమంటావు? అంటే నువ్వు జడ్జి కదా? జర్జా గోడకు పట్టిన బూజా. ఇదంతా బబ్బులు గడిచిన ఐడియా. మరి ఆ లెటర్? బబ్లు చెప్పరా. జడ్జెస్ అమితాబ్ అండ్ అభిషేక్ అంటే అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ మన బావ కాదు. నిన్ను-